సిప్కాట్లో 3వ టైం ల్యాండ్ తీసుకున్నాడు. అప్పుడు ఇచ్చింది 16,000 రూపాయలు ఒక ఎకరాకు. అప్పుడు 16,000 రూపాయలు తీసుకొని మాకు డబ్బులు వస్తే చాలు అనే భూమి పైన ఎవరికి అక్కర్లేదు, అప్పుడు కాసులు వస్తే చాలు అని చూస్తారు మన జనాలు. నెక్స్ట్ టైం ఏం చేసినాడు, థర్డ్ ఎక్స్టెన్షన్ అని చేసినాడు. ఆ థర్డ్ ఎక్స్టెన్షన్లో మా భూములు పోయిండేది, మాది ఒకే కాంపౌండ్లో 55 ఎకరాలు పోయింది. నెరలాక్ పెయింట్ కంపెనీ కట్టిండేది నా భూమి అయిపోయింది సెకండ్ సిప్కాట్లో. అప్పుడు ప్రజలకు అందరికి చెప్పి ఎంతో ఉద్యోగంతో ఆర్భాటం నేను ఒక్కడే చేశాను. ఆ రోజు ప్రజలు సహాయం లేదు, నేను ఒక్కడే ఆర్భాటం చేసి కలెక్టర్ దగ్గర నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుండి అసెంబ్లీ వరకు పోరాటం చేసి ఒక 1000 మనుషుల్ని నా సొంత ఖర్చులో వాళ్ళు తీసుకొని పోయి చెన్నైలో నేను ఆర్భాటం చేశాను. అందరినీ అరెస్ట్ చేశాడు. ఎన్నాళ్ళు పెట్టుకుంటావో పెట్టుకోరు అని చెప్పినాడు. 3 దినాలు పెట్టుకొని వదిలేశాడు. కానీ భూముల్లో వాళ్ళు ఇవ్వలేదు, భూముల్ని లాక్కున్నారు. మనకి ఏమి సమావేశం సందేశం నేను ఇస్తానంటే, మనకు ఈ ఆఫీస్ పేర్లు చిక్కిండేది మీ యొక్క అదృష్టమో, మనం కాపాడడానికి. మీకు డబ్బులు ఎంత ఇచ్చారు చెప్పండి, ఎన్ని దినాలకు ఇచ్చారు, ఎట్లు తీస్తారు దాని కొంచెం డబ్బులు 60 ఎకరాలకు 60 లక్షలు ఇచ్చినారు సార్. 60 ఎకరాలకు ఒక ఎకరాకు 1 లక్ష రూపాయలు చొప్పున 60 లక్షల రూపాయలు ఇచ్చినారు. మేము ఒప్పుకోలేదు. నెక్స్ట్ మీకు వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్, నువ్వు డబ్బులు తీసుకోలేదా, మన పేరులో స్టెజరీలో డబ్బులు పారేసేసి ల్యాండ్ ఎత్తుకుంటాడు, లాక్కుంటాడు. ఏ చట్టం లేదు, మనతో రిజిస్టర్ చేసి తీసుకుని వెళ్ళి ఆ పట్ట ఆ డాక్యుమెంట్ ఏమీ అడిగలే గవర్నమెంట్. మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే మన డబ్బులు వాడు ఏ మినిమం ఫిక్స్ చేస్తాడో ఆ డబ్బులు ట్రెజరీలో మన పేర్లో పారేసి లాక్కొని పోతా ఉంటాడు. అప్పుడు ఇది మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు డైరెక్ట్గా మాట్లాడి, ఆ రోజులో 2007 సంవత్సరంలో ఒక ఎకరాకి 50 లక్షలు మీరు ఇవ్వండి, మేము కోర్టుకు వెళ్ళలేము అని మేము డిమాండ్ చేసాం. ఆ డిమాండ్లో వాళ్ళు డిస్ట్రిక్ట్ పిలిచి మాట్లాడినాడు. మ్యాక్సిమం 3 లక్షల రూపాయలు అయితే ఇస్తాము, 1 లక్ష ఇచ్చిండాము, ఇంకా 2 లక్షలు అయితే మేము వచ్చి లోకల్ అగ్రిమెంట్ ముగిస్తాము, కోర్టుకు మీరు వెళ్ళాల్సిన పని లేదన్నాడు. మేము ఒప్పుకోలేదు. ఖర్చులే 50 లక్షలు మేము డిమాండ్ చేసిండాము, దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాం. 1 లక్ష రూపాయలు తీసుకుని కోర్టుకు వెళ్ళిన తర్వాత 16 సంవత్సరంలో వసూలు కోర్టులో ఉందో కేసు జరిగింది. ఆ కేసులో తీర్పు వచ్చి 25 లక్షలకి ఒక ఎకరాకి ఫిక్స్ చేసినారు. 25 లక్షలకి ఎకరా ఫిక్స్ చేసిన తర్వాత సిప్కాట్ దానికి అబ్జెక్షన్ చేస్తాడు. వసూలు కోర్టు తీర్పు సరిలేదు, మేము దాన్ని ఒప్పుకోలేము అనేసి హైకోర్టు కేసు పోతాడు. హైకోర్టుకు పోసిపోయిన తర్వాత మేము హైకోర్టుకు వెళ్తుంది. హైకోర్టులో కేసు అక్కడ 10 సంవత్సరాలు జరుగుతుంది. అంటే వాడు ఇచ్చే డబ్బులు మనకి పూర్తిగా చేరాలంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. దాంట్లోపల మన వ్యవసాయతులు 70% చనిపోతారు. ఆ డబ్బులే వాళ్ళు తీసుకునే మనుషులు ఉండేలేదు, అంతవరకు కోర్టు తీసుకుని పోతారు. అలాగే ఆ తర్వాత హైకోర్టులో 10 సంవత్సరంలో కేసు జరిగి వాడు హైకోర్టు తీర్పిస్తాడు. 10 సంవత్సరాల టైం ఎత్తుకొని వసూళ్ళ ఏం కోర్టులో డిసైడ్ అయిందో 25 lakhs, అదే ఖచ్చితమైనది రేటు, దానికి పైన వద్దు, దీనికి తక్కువ వద్దు, 25 లక్షలు ఇచ్చేయని వాడు డిమాండ్ ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆర్డర్ పాస్ చేస్తే 2 సంవత్సరాలు వీటి దుడ్లు ఇవ్వలేదు సిప్కాటోడు. తిరిగా మేము వచ్చి రిట్ పిటిషన్ వేసినాం. అప్పుడు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి 25 లక్షలు ముగిసిన దాంట్లో 12.5 లక్షలు 50% రైతులకు ఇమీడియట్గా నువ్వు ఇచ్చేయి, ఇమీడియట్గా ఇచ్చిన తర్వాత నువ్వు వచ్చి కోర్టులో కేసు నడపాలని చెప్పి ఆర్డర్ వేసినాడు. ఆ ఆర్డర్ వేసిన తర్వాత 12.5 లక్షలు ఇచ్చినాడు. తిరిగి 12.5 లక్షలకి తిరిగి 5 ఏళ్ళు టైం తీసుకున్నాడు. సో వాడు ఏం కావాలనో, రైతులు చచ్చిపోయినా పర్వాలే, భూములు పోయినా పర్వాలే, గవర్నమెంట్ ఏం తెలుసుకోవాలో మనసులో దానే సాధన చేస్తారే కానీ ప్రజల్ని వాళ్ళని కాపాడేట్ల ప్రభుత్వం మన ఇండియాలో లేకపోతే లేదు సార్. గచ్చి లేదు సార్. మనమంతా అనుకోండి గుగ్గులు సార్. ఏటీఎంకి వస్తే వానికి వేస్తాం అని, ఈ గచ్చి వస్తే వానికి వేస్తామో, అందరూ వాని ఎంట పోతాం, వీని ఎంట పోతామో, అందరూ ఓట్ల కోసమే మనల్ని ప్రజలు ఉపయోగం చేసుకుంటారే కానీ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, వీళ్ళు రైతులు, ఈ రైతులు ఓటుని ఇంకా నేను అన్నం తింటా ఉన్నాను, వాడిని కాపాడుతామని యొక్క వ్యక్తి ఈరోజు నేను చూడలేదు, ఇదివరకు చూడలేదు. ఆ తర్వాత చూడండి, కోర్టు తీర్పు అవుతుంది. దానికి మన వసూలు ప్రాంతంలో కృష్ణగిరి డిస్టిక్లో భూములు తీసుకున్నారంటే లాయరు కేసు నడిపేకి తయారుగా లేదు. ఒకే ఒక లాయరు వెంకటస్వామి రెడ్డి అని ఉన్నారు. వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళు కోడలిపోయి కేసు నడుస్తూ ఉంది. ఆయమ్మ కేసు నడిపిన తర్వాత ఒక కేసు ముగిసేదానికి 25-30 సంవత్సరాలు అవుతుంది. ఆ కోర్టు తీర్పు అయిండే కాసులు ఇచ్చేదానికి వాళ్ళకి అంత బాధ గవర్నమెంట్కి. ఈ మాదిరి పరిస్థితులు చాలా ఉండాలి సార్. నేను మాట్లాడాలంటే 1 గంట సేపు నాకు టైం కావాలి. అన్ని పోరాటాల్లో నేను తెలుసుకున్నాను. నేను ఇక్కడి నుండి కలకత్తా వరకు నేను వచ్చి వ్యవసాయ రంగంలో రైతుల కోసం పోరాటానికి పోయిన సింగూరు పోరాటంలో నేను పోయి కలుసుకున్నాను. అక్కడ 1 లక్ష జనం రైతులు వచ్చి చేరింటారు. రైతులు ఐక్యతకు మించింది ఏమీ లేదు సార్. ఐక్యత అంటే మన సార్ చెప్పిన మాదిరి మన ఒగ్గట్టు ఎక్కడున్నా సరే, ఏమైనా సరే
అనే పౌరుషం మన లోపల రావాలి. ఎవరో మన భూములు లాక్కుంటారో, మన భూముల కోసం ఎవరో పోరాడుతున్నది కాదు, మన రక్తం సిందించాలి, మన రక్తం ఉడుకు పుట్టాలి. మన భూములు పోతుంది, మన భూములను కాపాడుకోవాలి అంటే ఈరోజు ఏర్పాటు చేయండి అంటే చూస్తే జనాలు చాలా తక్కువే వచ్చినారు పాపం. లాస్ట్ మీటింగ్లో చాలా బహిరంగంగా వచ్చినారు, ఆ మీటింగ్లో నేను కలుసుకున్నాను. సో దయచేసి అందరూ రైతులు వేదిక పైన ఉండే మహానుభావులకు నేను చెప్పేది ఏమంటే, ఒక్కొక్క గ్రామాన్న ఒక్కొక్క సపరేట్గా మీటింగ్లు జరుపుతూ ఉన్నారు, ప్రజల ఐకమత్యను చేకూరుస్తూ ఉన్నారు. ఇంకా నా సహకారం ఏమంటే, అన్ని గ్రామాల్లో మీటింగ్ అయిన తర్వాత మొత్తం ఈ జనాలు ఒక 10 గ్రామాల్లో చేస్తామంటే 1 లక్ష జనం ఒకే జాగాలో చేరి, ఈ 1 లక్ష జనం మనం వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముందర పోవాలి, మన ఇంటి దగ్గర కాదు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముందర పోయి 1 లక్ష రూపాయలు ఈ ఆర్భాటం చేసినామంటే వాడు పారిపోతారు సార్, భూములు ఎత్తాలి సార్, మన దగ్గరికే వచ్చారు సార్ వాడు. అంత ఒక్కట్టు అంత శక్తి మన లోపల ఉంది, దాన్ని మీరు ఉపయోగం చేసుకోవాలి. ఆ ఉపయోగానికి నా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుందని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు స్వాగతము తెలుపుకుంటూ ముగించుకున్నాను.